హైదరాబాద్లోని స్వీట్ షాపుల్లో మూడో రోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్కు పంపారు. నగరంలో 45 స్వీట్ షాప్స్ పై రైడ్స్ చేస్తున్నారు. స్వీట్ల తయారీలో భారీగా సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించని షాపులకు నోటీసులు ఇచ్చారు. కొన్ని స్వీట్ షాప్స్ లో అమ్మే వస్తువులకు ఎలాంటి లేబుల్స్, ఎక్స్పైరీ డేట్ లేదన్నారు. స్వీట్స్ తయారీ చేసే ప్లేస్ లో ఈగలు, దోమలు ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. కల్తీ నెయ్యి, నూనెతో నిర్వాహకులు స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కలర్ఫుల్ గా ఉండేందుకు స్వీట్లను తినొద్దని సూచిస్తున్నారు అధికారులు. సిటీలో స్వీట్స్ షాప్ పై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, సిటీలో ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి? దీపావళి సందర్భంగా నగర వ్యాప్తంగా భారీగా స్వీట్స్ అమ్ముడుపోతాయి. కేజీలు, క్వింటాల కొద్ది కాకుండా టన్నుల కొద్ది స్వీట్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఎందుకంటే వివిధ కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్కి అందరికీ స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. కొన్ని కంపెనీస్ వాళ్ళ కస్టమర్స్కి స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళే కాకుండా ఫ్యామిలీస్ ఆ స్వీట్స్ తీసుకుపోతూ ఉంటారు. సో ఈరోజు జరిగే పూజల్లో కూడా స్వీట్స్ పెడతారు. ఈ దివాళీ అనగానే ఎక్కువగా స్వీట్స్ గుర్తుకొస్తాయి. సో ఇప్పుడు భారీగా డిమాండ్ ఉంటుంది కాబట్టి సో స్వీట్ షాప్స్ టన్నుల కొద్ది స్వీట్స్ని తయారు చేస్తూ ఉంటారు. సో హెవీగా తయారు చేస్తుంటారు. సో ఈ టైంలో ఎక్కువగా కల్తీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నగర వ్యాప్తంగా లాస్ట్ 3 days నుంచి ఆ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీమ్స్ రైడ్స్ చేస్తున్నారు. సో ఇది కంటిన్యూస్గా చేస్తున్నారు. ఫస్ట్ డే వచ్చేసి 47 షాప్స్లో చేశారు. సో నిన్న నగర వ్యాప్తంగా కాకుండా స్టేట్ వైడ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ టీం మొత్తం 95 షాప్స్లో చేస్తున్నారు. సో ఈరోజు మళ్ళీ ఒక 45 షాప్స్లో ఇటు హైదరాబాద్ అంటే GHMC పరిధిలో ఉన్నటువంటి స్వీట్ షాప్స్ పైన తనిఖీలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఈ స్వీట్ షాప్స్ తయారు చేసేటువంటి ఈ స్వీట్స్ తయారు చేసే కిచెన్లో చాలా వరకు ఆ కిచెన్ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా పూర్తిగా అన్హైజీనిక్గా ఉన్నట్లు, అపరిశుభ్రంగా ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. అలాగే వీళ్ళు తయారు చేసే ఆ స్వీట్స్లో ఉపయోగించేటువంటి పిండి కానీ ఇతర ఐటమ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా కిచెన్లో ఫ్లోర్ పైన వేస్తున్నారు. ఫ్లోర్ పైన వేసి వాటిని తీసేసి వాటిని మిక్స్ చేసేదంతా డైరెక్ట్గా ఫ్లోర్ పైన మిక్స్ చేస్తున్నారు. ఆ తర్వాత తీసి వాటిని స్వీట్స్గా తయారు చేసి మనకు అమ్ముతున్నారు. సో ఆ కిచెన్లో ఉన్నటువంటి డర్టీ ఐటమ్స్ అంతా కూడా ఈ ఏదైతే ఫుడ్ తయారు చేస్తున్నారో సో ఇది కలిసి ఈ స్వీట్స్ కంటామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఆ స్వీట్స్లో కలిపేటువంటి ఆ నెయ్యి కానీ లేకపోతే అందులో ఉపయోగించేటువంటి ఆ నూనె కానీ ఇవన్నీ కూడా కంటామినేటెడ్ అంటే కల్తీ చేసినటువంటి నెయ్యిని ఎక్కువగా కల్తీ చేసినటువంటి నూనెనే ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎందుకంటే హెవీ క్వాలిటీ ఆఫ్ అమౌంట్ వాళ్ళకి కావాల్సి ఉంటుంది, ఎక్కువగా గిరాకీ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువగా తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి సో తక్కువ ధరలో వచ్చేటువంటి ఈ కల్తీ నెయ్యి కానీ కల్తీ నూనె కానీ ఎక్కువగా వాళ్ళు ఉపయోగిస్తూ వీటన్నిటిని కూడా స్వీట్స్ని అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇదే కాకుండా ముఖ్యంగా ఈ స్వీట్స్ మనకు చూడగానే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. మన షాప్స్ పోగానే వాళ్ళు గ్లాస్లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు. అవన్నీ మనకు కలర్ఫుల్గా కనిపిస్తాయి. సో దానిలో ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు ఎక్కువగా. ఎందుకంటే పబ్లిక్ రాగానే అట్రాక్ట్ అవ్వాలంటే కలర్ఫుల్గా ఉండాలి. సో అవన్నీ కలర్ఫుల్గా ఉండాలంటే సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నారు. ఇవన్నీ కూడా హెల్త్కి డ్యామేజ్ చేస్తాయి, హెల్త్కి ఇబ్బంది అవుతుంది వీటన్నిటిని తింటే అని అధికారులు చెప్తున్నారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ అంటే మనకు వెళ్ళగానే కలర్ఫుల్గా ఏవైతే స్వీట్స్ కనబడతాయో వాటిని అవాయిడ్ చేయడమే బెటర్, వాటిని తీసుకోకపోవడమే బెటర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ సింథటిక్ ఫుడ్ కలర్స్ వల్ల హెల్త్కి ఇష్యూస్ వస్తాయి. అక్కడ చూడడానికి మనకు కలర్ఫుల్గా ఉంటాయి కానీ అవన్నీ కూడా హెల్త్కి మంచివి కావంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు. ఇవే కాకుండా పిండి వంటలు కూడా ఎక్కువగా తయారు చేసి అమ్ముతూ ఉంటారు. సో వాటికి ఎట్లాంటి ఎక్స్పైరీ డేట్ వేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తయారు చేసేటువంటి వాళ్ళు ఈ షాప్స్లో తయారు చేసేటువంటి ఈ మురుకులు కానీ అట్లాంటి పిండి వంటలు ఎక్కువగా ఉంటాయి. సో వాటిని డైరెక్ట్గా తెస్తున్నారు, అక్కడ పెడుతున్నారు. సో అవి ఎన్ని రోజులు ఉంటే అవి అన్ని రోజులు అమ్ముతున్నారు. సో వాటికి షెల్ఫ్ లైఫ్ అనేది కొన్ని రోజుల వరకే ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్స్పైరీ డేట్ వేసినా కూడా ఒక 3-4 months వేస్తున్నారు. ఫర్ సపోజ్ ఒక ఐటమ్ ఎక్స్పైరీ డేట్ అది వీళ్ళు తయారు చేసే పిండి వంట కేవలం 1 రోజుల్లో అది ఎక్స్పైర్ అయిపోతుంది అనుకుంటే వీళ్ళు 3-4 రోజులు ఎక్స్పైరీ డేట్ అని వీళ్ళే వేస్తేస్తున్నారు. కొన్నిటికైతే ఆ ఎక్స్పైరీ డేట్ ఎట్లాంటి లేబుల్ లేకుండానే అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. సో ఇట్లా కంటిన్యూస్గా లాస్ట్ 3 daysగా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ స్వీట్ షాప్స్ పైన దాడులు చేస్తున్నారు. సో ముఖ్యంగా పబ్లిక్కి అప్పీల్ చేసేది ఒకటే, సో అక్కడ మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కలర్ఫుల్గా ఉన్నాయని స్వీట్స్ తీసుకోకండి. అలాగే అంతేకాకుండా లేబుల్స్ లేని స్వీట్స్ కానీ పిండి వంటలు కానీ మీరు తీసుకోకుండా అంటూ కూడా అధికారులు పబ్లిక్కి సూచిస్తున్నారు. ఇదే కాకుండా ఈ కిచెన్లో ఎవరైతే స్వీట్స్ తయారు చేస్తున్నారో సో అందులో పనిచేసే వారికి
ఎట్లాంటి గ్లౌసెస్ ఉండయి, ఎట్లాగూ హెడ్ క్యాప్స్ వాడట్లేదు. ఎందుకంటే డైరెక్ట్గా హెడ్ క్యాప్స్ వాడకపోతే వాళ్ళ హెయిర్ ఏదైతే ఫాలో అవుతుందో అది డైరెక్ట్గా స్వీట్స్లో కానీ ఆ తయారు చేసే ఫుడ్ ఐటమ్స్లో పడే అవకాశాలు ఉంటాయి. సో అట్లా ఎవరు కూడా పాటించట్లేదు. అలాగే చేతికి గ్లౌస్ కూడా యూజ్ చేయకుండా అన్హైజీనిక్గా వీళ్ళు స్వీట్స్ తయారు చేస్తున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. సో ఈ రైడ్స్ అనేటివి కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా అంటే ఈ రోజు జరిగిన తనిఖీల్లోనే సుమారుగా 100 కిలోల సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినటువంటి స్వీట్స్ని సీజ్ చేశారు. అలాగే ఒక 95 శాంపిల్స్ సేకరించి FTL ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కి పంపించారు. సో ఇది నాచారంలో ఉంటుంది. సో అక్కడికి పంపించారు. ఎవరైతే FSSAI నిబంధనలు పాటించట్లేదో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు. సో మళ్ళీ రిపీట్ అవ్వకుండా చలాన్లు కూడా వేస్తున్నారు. శ్రవంతి.